ఎక్కడున్న విషయం కూడా ఆమెకు తెలియదు. అయితే ఆమె కన్నులు దేవుడు తెరిచిన తర్వాత ఆమెకు కావాల్సింది అక్కడే ఉందని. అంటే ఇప్పుడు కన్నులు తెరవబడడం అంటే ఏంటి? ఇప్పుడు మనందరికీ కావాల్సిన అవసరత అంతా మన కన్నులు తెరవబడితే మనకు కావాల్సింది కూడా చూస్తామా చూడలేమా? చూస్తామా? మనం ఇంతకాలం దేనికోసం ప్రయాసపడుతున్నామో, పాట పడుతున్నామో, ప్రయత్నిస్తున్నామో, బాధపడుతున్నామో, రాలేదని కృంగిపోతున్నామో, అది మనం చూడాలంటే మనకేం కావాలి? దేవుడు మన కన్నులను తెరవాలి. హల్లెలూయా. హాగరుకు కావలసిన నీరు కనపడాలంటే దేవుడు ఆమె కన్నులు తెరిచినట్టుగా ఈ దినం ఇక్కడ చేరువచ్చిన మనందరి అవసరత తీర్చబడాలి, మనకు కావలసినది చూడాలి, అది పొందుకోవాలంటే మన కన్నులు కూడా తెరిచే అనుభవం మనము పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన కన్నులు తెరవబడినాయా, మూయబడినాయా అనేది మనకు ఒక క్వశ్చన్ వేసుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి. మరి మన కన్నులు తెరవబడి ఉన్నాయా? తెరవబడి ఉంటే మనం సంతృప్తిగా ఉన్నట్టు, అంటే మనకు కావాల్సింది మన ముందరే చూస్తూ ఉన్నట్టు. ఒకవేళ తెరవబడకపోతే నా జీవితం ఏమైపోతుందో, నాకు కావాల్సింది రాలేదు కదా, ఇంకేమవుతుందో ఇంకేమవుతుందని బాధపడుకుంటూ, ఏడ్చుకుంటూ, అసంతృప్తితో, ఒంటరి జీవితంతో ఉండాల్సిన స్థితి. ఒకవేళ మీ ఆలోచనలో లేదు నేను సమాధానంగా ఉన్నాను, ఉన్న దాంట్లో సంతోషంగానే ఉన్నాను అని అనుకుంటే మీరు నిజంగా కన్నులు తెరవబడిన స్థితిలో ఉన్నట్టే. లేదు నాకు కావలసినది లేదు, దొరకలేదు అని అనుకుంటే కన్నులు తెరవాల్సిన స్థితి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులు తెరవబడడం అంటే జాగ్రత్తగా వినండి. అంటే ఇంకా బాధపడుతున్న వాళ్ళందరి కన్నులు ఇంకా రాలేదు, కాలేదు, లేదు అని బాధపడుతున్న వారందరి కన్నులు తెరవబడలేదు అని అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ వాటర్ నీళ్ళు ఉన్నట్టు దేవునికి తెలుసు, ఈ హాగర్కు తెలియదు. అంటే ఈమె అంతవరకు లేనటువంటి నీళ్లను కన్నులు తెరిచినాక చూసింది అని అంటే ఆమె చూసే కన్నులు దేవుని కన్నులు. హల్లెలూయా. అంతేనా? ఆమెకు తెలియక మునిపే దేవునికి తెలుసు కదా అక్కడ నీళ్ళు ఉన్నట్టు. తెలుసా? దేవుని కన్నులతో చూసినప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి. కన్నులు తెరవబడక మునుపు హాగరు చూస్తే నీళ్లు లేవు. ఆమె కన్నులు కూడా తెరిస్తే ఆమెకు నీళ్లు కనపడినాయి. ప్రభుకి ఎట్లా నీళ్లు కనపడినాయో, ప్రభు ఎట్లా సిద్ధపరిచి ఆ నీళ్ళు అక్కడ ఉంచాడో, ఆ సిద్ధపరిచినవి చూడగలిగిన కన్నులు ఆమెకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడినప్పుడు, దేవుని కన్నులతో చూసినప్పుడు ఆమె నీళ్లను చూడగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దీన్ని ఏమంటారు? దస్తి అంటారు, కర్చీఫ్ అంటారు, రకరకాలుగా అంటారు కదా. ఇప్పటికి దస్తి అనుకుందాం, లేకుంటే కర్చీఫ్ అనుకుందాం. నాతో పాటు ఒకరు ఉన్నారు అనుకోండి. ఇది కనపడలేదు అతనికి, నాకు కనపడుతూనే ఉంది. అయితే బాగా అన్నీ కనపడుతున్నాయి. ఈ పేపర్ కనపడుతుంది, బైబిల్ కనపడుతుంది, సెల్ కనపడుతుంది, కానీ ఈ కర్చీఫ్, ఈ దస్తి కనపడలేదు అనుకో. అతనికి, నాకు కనపడుతుంది అనుకో. అతనికి కూడా ఇది కనపడాలంటే అతనికి ఏ కళ్ళు ఉండాలి? నా కళ్ళకు కనపడుతుంది కదా, అతని కళ్ళకు కనపడలేదు. నా కళ్ళు అతనికి ఉంటే కనపడుతుందా? మీరు వినట్లేదు. హల్లెలూయా. నా కళ్ళకు ఇది కనపడుతుంది, నా పక్కన ఒక వ్యక్తికి ఇది కనపడట్లేదు. అతనికి కనపడాలంటే ఏముండాలి? నాకు ఏ కళ్ళు అయితే కనపడేటట్లు చేస్తున్నాయో అదే కళ్ళు ఉండాలా? హల్లెలూయా. ఇప్పుడు హాగరు ఆ నీళ్లను చూడలేదన్నప్పుడు హాగరుకు ఉండే కళ్ళు వేరు. హాగరు ఆ నీళ్లు చూస్తుందన్నప్పుడు హాగరుకు ఉండే కళ్ళు వేరు. ఇప్పుడు నీళ్లను చూడగలిగిన కళ్ళు హాగరుకు ఉంది అంటే అది దేవుడు దర్శనంతో ఉన్న కళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కళ్ళు దేవుని కళ్ళతో మనం చూసినప్పుడు మనకు కావలసినది మనకు కనపడుతుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో మొదటి 3 వచనాలను ఒకసారి చూడండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట
హల్లెలూయా. అతని ఎదుట నిలవబడి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. హల్లెలూయా. వాళ్ళు దూరం ఉన్నారా దగ్గర ఉన్నారా? దూరం ఉన్నారని రాయబడి ఉంది. అక్కడ ఎదుట నిలబడినారని రాయబడి ఉందా? ఆ మాట మీకు అర్థమవుతుందా? ఫ్యాన్లు కావాలా? రెండవ వచనంలో యెహోవా అతనికి కనపడెను. తర్వాత కూర్చొని చూసినప్పుడు, ద్వారం దగ్గర కూర్చొని చూసి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుటంటే దూరమా దగ్గరనా? ఎదుట అంటే దూరమా దగ్గరనా? పరిగెత్తి అంటే దూరం ఉన్నారా? ఎదుటని వాక్యంలో రాయబడింది. ఇతడు పరిగెత్తి సాష్టాంగ నమస్కారపడి వంగి, నీ కటాక్షం నా మీదుంటే నన్ను దాటిపోవద్దు అన్నాడు. కన్నులెత్తి చూసే అనుభవంలో ముగ్గురు కనపన్నారు. మామూలుగా గుడారపు ద్వారం దగ్గర కూర్చొని చూస్తే యెహోవా మాత్రమే కనపన్నాడు. అదే కన్నులెత్తి చూస్తే పక్కనే ఉన్నట్టుగా ముగ్గురు కనపన్నారు. ముగ్గురు మనుషులు అతనికి కనపడి, అతని ఎదుట కనపడి అని రాయబడింది. చూడండి, అంటే దేవుని కనులతో చూసే అనుభవం ఉన్న వాళ్ళు కనులెత్తి చూస్తే వారికి కావలసిన దాన్ని వారు చూడగలుగుతారు. నీ కటాక్షం నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దు అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆయన కన్నులతో చూసే జీవితం ఎవరికైతే ఉంటుందో, ఆయన కన్నులతో చూస్తూ జీవించుకుంటూ ఉండే పరిస్థితులు ఎవరికైతే ఉంటాయో వారి జీవితంలో ఆయన కటాక్షము దాటిపోదు. వారి జీవితంలో ఆయన కటాక్షం వారిని దాటి పోదు. అబ్రహాం ఏ స్థితిలో అంటున్నాడో, కటాక్షం, నీ కటాక్షం నా మీద ఉన్నాడు, నన్ను దాటిపోవద్దు. కన్నులెత్తే అనుభవం ఉంది అంటే ఈ దేవుని కన్నులతోనే జీవించే జీవితము అబ్రహాంకు ఉంది. అలాంటి స్థితిలో ఆయన కటాక్షాన్ని కలిగిన స్థితి అబ్రహాంకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ అబ్రహాం అప్పుడున్న స్థితి ఏంటంటే, శారమ్మ ముసిల్దా కాదా? శారమ్మ 89 సంవత్సరాలు, ఈ అబ్రహాము 99 సంవత్సరాలు. 75 సంవత్సరంలో ఇచ్చాడు వాగ్దానం, మీకు సంతానము కలుగుతుంది అని. ముసలి అయిపోయింది, ముసలోడు అయిపోయాడు. స్త్రీ ధర్మం ఆగిపోయింది, డేట్ రావడము ఈ శారమ్మకు ఆగిపోయింది. ఇప్పుడు వారికి కావాల్సింది వాగ్దానం నెరవేర్పు. పరిస్థితులు ఏమాత్రం చూసినా వీళ్ళ కన్నులతో ఏం చూస్తున్నా కానీ నేను ముసలిదాన్ని నువ్వు ముసలోడివి అన్నట్టుగా కొనుక్కుంటూనే ఉన్నారు. పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు. పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే ఆగును అని రోమపత్రిక 9:16లో ఆ మాట ఉంటుంది. హల్లెలూయా. అంటే పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కానే కాదు. ఆయన కటాక్షం మనల్ని దాటిపోకుండా మన మీద ఉంది అనుకో, మనకు కావలసినది అవుతుంది. మనం ప్రయాసపడినా పొందుకోలేనిది, మనకు అర్హత ఉన్న రానిది రావాలి, పొందుకోవాలని అంటే దేవుని కటాక్షం మనకు ఉండాలి. దేవుని కటాక్షం మనకు ఉండాలి అంటే ఆయన కన్నులతో జీవించే జీవితం మనకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బాగా చెప్పాలంటే అబ్రహాము కనులెత్తి చూస్తే ముగ్గురు కనపడినారు, మామూలుగా చూస్తే ఒక్కరే కనపడినారు. అంటే మన కళ్ళతో చూస్తే ఇది కనపడుతుంది, లోపల మనోనేత్రాలను ఉంటాయి, వాటితో చూస్తే మనకు కావలసినది కనపడుతుంది. దేవుడు మనకి ఏదైతే కావాలని సిద్ధపరిచి ఉంచాడో ఆ దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది, అది మనకు కనపడేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు కన్నులు తెరవబడిన స్థితి అంటే ఏంటి అంటే ఆ దేవుని యొక్క ఆలోచనతో, ఆ దృష్టితో మనం కూడా చూసి జీవించడం అని చెప్పాను. ఇంకా బాగా చెప్తాను వినండి. నాకు తెలిసినంత వరకు, నేను ఒక తండ్రిని, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇక్కడున్న చాలామంది తల్లిదండ్రులు ఉన్నారా? సరే, బిడ్డలు కూడా ఉంటారు కదా, కొడుకులు, కుమారులు, కుమార్తెలు కూడా ఉన్నవారు ఉంటారు. ఈ కుమారులు, కుమార్తెలు బిడ్డల పట్ల తల్లిదండ్రులకు గొప్పగా ఉండాలని ఉంటుందా, వాళ్ళు చెడిపోవాలని ఉంటుందా?
ఒకవేళ మనం కోరుకున్నట్టుగా మన బిడ్డలు జీవించకపోతే బాధపడతామా? మనకున్న బిడ్డల పట్ల మనకున్న ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి కదా, గొప్పగా ఉంటాయా? బాగా గొప్పగా ఎదగాలని కోరుకుంటామా? దానికోసం మనం ప్రయాసపడతామా? మన బిడ్డల కష్టము చూసి వాళ్ళు బాగుండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కదా. ఒకవేళ మన బిడ్డలు బాగుండాలనే ఆశ అంతా మన మనసులో ఉండేదంతా మన బిడ్డలకు అర్థమైతే బాగుండాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించిందా? మన బిడ్డలు మనం ఏ బాధపడుతున్నాం, ఎంత ఆలోచిస్తున్నాం, వాళ్ళ గురించి ఎంత ప్రయాసపడడానికి మనకు ఆలోచన ఉన్నాయో అవన్నీ మన బిడ్డలకు తెలుసుకుంటే బాగుంటుందని అనిపించిందా? అవి తెలుసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఉంటామా? ఇట్లుంటే బాగుంటాం అని ప్రయాసపడి వాళ్ళకి ఎన్నోసార్లు హెచ్చరించిన సందర్భం ఉంటుందా? హల్లెలూయా. ఆయన బిడ్డలు వింటారా? తల్లిదండ్రులు కూడా ఆశలన్నీ అర్థం చేసుకుని దాని ప్రకారం జీవిస్తారా? ఎందుకు? తండ్రి ఏమన్నా చెప్పడం తప్పు చెప్తున్నాడా? ఆశపడడం తప్పుగా ఆశించాడా? మరి బిడ్డలకి ఎందుకు అర్థం కాదు? ఎవడైనా మీ బిడ్డ రొట్టెని అడిగితే రాతిని ఇస్తాడా? చేపను అడిగితే పామును ఇస్తాడా? మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి వేయాలని కోరుకుంటున్నారు. పరలోకమందున్న తండ్రిని అంతకంటే నిశ్చయంగా మరి శ్రేష్టమైనవి మీకు ఇస్తాను కదా అన్నాడా? హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? ఒక తండ్రి మనసులో ఒక బిడ్డ పట్ల ఎంత బాగుందో, ఎంత ఆలోచన ఉందో అదంతా బిడ్డ తెలుసుకునే రోజున బాగుపడడా? ఇప్పుడు మీకు ఆలోచన అర్థమైపోయింది. దేవుని కనులు కలిగి జీవించడం అంటే, దేవుని కనులతో జీవించడం అంటే మనకు నచ్చినట్టుగా, మనకు వచ్చినట్టుగా, మనకు తెలిసినట్టుగా జీవించేది కాదు. మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలన్నీ ఉంటాయి. ఈ లోకంలో మనకు తల్లిదండ్రులు ఉన్నారు, తాత ముత్తాతలు ఉన్నారు. యేసే రక్తం ద్వారా కుల మతాలు లేకుండా యేసే రక్షకుడని మనసును మార్చుకొని మారు మనసు పొంది బాప్తిజం పొందుకొని ఈ విధంగా ఇక్కడున్న ఆయా ప్రాంతాల నుండి సమకూర్చబడిన మనమందరము యేసయ్య పిల్లలం. హల్లెలూయా. యేసయ్య కుమారులము, యేసయ్య కుమార్తెలము. ఆయన మనకు తండ్రి. ఆయన మన కోసం సిద్ధపరిచినవన్నీ ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఒకవేళ తెలుసు అంటే వాళ్ళు నిజంగా ఆయన చిత్తానుసారంగా జీవించే వ్యక్తులై ఉంటారు. హల్లెలూయా. ఆయనకు మన పట్ల ఒక సంకల్పం ఉంది. మన బిడ్డలకి ఈ లోకంలో మన పిల్లలు ఎట్లయితే బాగుండాలని వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు మన గురించి ఆలోచించాలి, మన ఆలోచన అంతా వాళ్ళకు తెలుసుకోవాలి, మనకు లోబడి జీవించాలని మనం ఎట్లయితే కోరుకుంటామో, మనల్ని కొన్న తండ్రి, మన కోసం ప్రాణం పెట్టిన తండ్రి కూడా మన పట్ల, ఇక్కడున్న వారందరి పట్ల ఒక గొప్ప సంకల్పం ఉంది. ఆయనకున్న ఉద్దేశాలన్నీ మనం తెలుసుకోవాలనే ఈ వాక్యాన్ని మన దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. మనకున్న తల్లిదండ్రుల వయసు ఒక 60, 70, 100 దాకా ఉండొచ్చేమో. ఈ వాక్యం యొక్క వయసు ఎంత? వయసు ఉందా వాక్యానికి? మన పూర్వీకులు ఎన్ని తరాలు పోయినా కానీ ఈ భూమి మీద మనసు లేనప్పటి వాక్యం ఉందా లేదా? హల్లెలూయా. సర్వయుగంలో సజీవుడా కాదా? మనం పెద్దల మాట చెప్తే బాగుపడతాం అంటాం కదా. మనల్ని కన్న దేవుడు, ఆయన రక్షణ ఇచ్చిన దేవుడు, మనల్ని కాపాడుకున్న దేవుడు, మనల్ని సమకూర్చిన దేవుడు అందరికంటే పెద్దోడు, ఆదియును అంతము లేనివాడై ఉన్నాడు. ఆ మాట వింటే బాగుపడమా? ఆయన మాట మనకు అర్థమైతే బాగుపడమా? ఆయన కన్నులతో చూడడం అంటే మనల్ని ఆయన ఎట్లయితే ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగా మనం అర్థం చేసుకుని ఆ విధంగా జీవించి మనకు వస్తే మనకు కావాల్సింది అక్కడే కనపడుతుంది. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? ఈ లోకంలో మనం ఒక తండ్రిగా మన బిడ్డలు వాళ్ళకు సంబంధించిన మనసు మనకు ఏదైతే ఉంటుందో అది వారు తెలుసుకుంటే దాని ప్రకారం జీవిస్తారా? తెలుసుకుంటారు, కొంతమంది జీవించరు. తెలుసుకొని జీవించే వాళ్ళు కొడుకులు ఉంటే గొప్ప ప్రయోజకులు అవుతారా కారా? ఈనాడు చాలా మంది పిల్లలు చెప్తే వినకుండా చెడిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు, పాపంలో కలిసిపోతున్నారు. చెడిపోమని ఏ తల్లిదండ్రులు చెప్తారా? ఆయన వింటున్నారా? వాళ్ళు చెప్పిన వింటున్నారా? లోబడుతున్నారా? లోబడరు. ఇదిగో మనం ఒక రక్తం ద్వారా, యేసే రక్తం ద్వారా కడగబడిన ఆత్మీయంగా ఇక్కడ కూడుకున్నాం. మన అందరి తండ్రి యేసుక్రీస్తే. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొని ఆయన కుమారులుగా మనల్ని చేర్చుకున్నాడు. ఆయన మనం బాగుపడాలని కోరుకున్న దేవుడే. మన గురించి ఇంత ఆలోచన ఆయనకు. బిడా తాగుడు మానేయి అంటాడు,
బాగుపడతారా, తాగుడు మానే అంటాడు. బిడా అబద్ధాలు మానే, మోసం మానే, వ్యభిచారం జాగ్రత్తలు మానే అంటాడు దేవుడు. వింటారా? సీరియల్ సినిమాలు మానే అంటాడు. వింటారా? ఇంకా వేరైనా దేవునికి వ్యతిరేకమైన తలంపులు కానీ, చూపులు కానీ, ఆలోచనలు కానీ, అలవాట్లు కానీ, మాటలు కానీ, క్రియలు కానీ మానే అంటాడు. వింటారా? అందుకే బాగుపడదా. హల్లెలూయా, హల్లెలూయా. మన బాధ మన బిడ్డలు వింటే ఎంత బాగుపడతారని మనం కోరుకుంటామో, ఈ వాక్యమైన తండ్రి అయిన దేవుడు మనకు చెప్పేది మనం వింటే అంతకంటే గొప్పగా ఆశీర్వదించబడతాం. మనం వినక, మనకు కావాల్సింది పొందుకోలేక అదే మనకున్న కళ్ళతోనే ఉన్నాం. దేవుని కళ్ళతో మన పట్ల మనల్ని ఏ దృష్టితో దేవుడు చూస్తున్నాడో, ఆయనకు మన పట్ల ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ ఉద్దేశం ప్రకారం లోబడి మనం జీవించే కుమారులము కుమార్తెలము అయితే మనము వారసులము అంట. హల్లెలూయా. మనం వారసులమైతే తండ్రికి ఏదంటే అది వస్తుందా రాదా? ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, నా పేరు మీద ఏదన్నా ఇద్దరికి వస్తుందా? ఏదో వాళ్ళకి ఇస్తారా? అంత త్యాగం చేయలేదు ఎవరు కదా. మనకున్నది ఎవరైనా సరే వారసులం, మేము లీగల్ హెయిర్స్ అని చెప్పేసి వారసులమని వాళ్ళు తీసుకుంటారా? ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట విన్న బిడ్డలకు వాళ్ళకున్న ఆస్తి అయితే ఎట్లే వస్తుందో, వినకపోయినా ఆస్తి అయితే ఇవ్వాల్సిందేనా? తప్పిపోయిన కుమారులకు ఆస్తి అయితే ఇవ్వాల్సిందేనా? హల్లెలూయా. కానీ తండ్రి అయిన దేవుడు, మనల్ని కన్న దేవుడు, మనల్ని కొన్న దేవుడు, ఈ వాక్యమైన దేవునికి మనం లోబడి ఆయన మనల్ని ఎట్లా జీవించాలని కోరుకుంటున్నాడో, ఎట్లా నడవాలని కోరుకుంటున్నాడో, ఎలాంటి ప్రవర్తనతో మన ప్రవర్తన ఉండాలని ఆశిస్తున్నాడో దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆ మాట ప్రకారం లోబడి జీవించే మనసు మనకుంటే, హల్లెలూయా, మనకు కావలసినది ఇంతకాలం దేనికోసం బాధపడ్డారో, ఏది కావాలని ఏడుస్తున్నారో, దేనికోసం వెతుకుతున్నారో అది అక్కడే ఉంది. అది అక్కడే మనకి ఇప్పుడు కనపడట్లేదు కదా, అందుకే బాధ. అందుకే దేవుడు హాగరు కనులు తెరిచినందున నీళ్లు అక్కడే కనపడినాయి, అంతవరకు లేవు. ఈ అబ్రహాం కూడా అంతే. ఎందుకు విశ్వాసులకు తండ్రి అయిపోయాడంటే, దేవుడు చెప్పినట్టుగా వదులుకో అంటే కల్దీయుల పట్టణాన్ని వదిలాడు. నా మాట విని రా అంటే వచ్చాడు. దేవుడు వాక్యము, ఆయన స్వరము, దేవుని స్వరము అబ్రహాంకి ఎట్లా నడిపిస్తుంటే అట్లా నడుచుకుంటూ వచ్చాడు. అయితే వాగ్దానం నెరవేర్చబడలేదు, వయసు లేదు, శ్రీధర్మం ఆగిపోయిందని బాధపడుతున్న స్థితులు ఉన్నా దేవుని యందు భక్తి జీవితంలో మార్పు లేదు. కనులెత్తిన అనుభవంలోనే జీవిస్తున్నాడు. దేవుడు ఎలాంటి దృష్టిలో జీవించాలని కోరుకున్నాడో, అబ్రహాం ఎట్లా జీవిస్తే బాగుంటుందని ఈ తండ్రి అయిన దేవుడు కోరుకున్నాడో అదే విధంగా జీవించుకుంటూ వచ్చాడు. చివరికి అన్నాడు, నీ కటాక్షం ఈ విధంగా జీవిస్తున్నాను కాబట్టి, నువ్వు చెప్పినట్టుగానే నీ వాక్యానుసారంగానే నీ దృష్టి ప్రకారమే నా జీవితం ఉంది కాబట్టి నన్ను దాటిపోవద్దు అన్నాడు. నన్ను దాటిపోవద్దు. నువ్వు ఇంత బాగా జీవిస్తే నేను ఎట్లా పోతావు బిడ్డ, పద అని ఇంటి దాకా వచ్చాడు. ఇంటి దాకా వచ్చి కూర్చున్నాడు, భోజనం వడ్డిస్తే తిన్నాడు. అప్పుడు వాళ్ళ అవసరత ఏదో గుర్తెరిగాడు. చారం ఎక్కడ ఉంది అబ్రహాం అని అడిగాడు. గుడారంలో ఉంది. ఆమెకు చెప్పు, ఆమెకు అవసరమైనది సంతానము, ఆమెకు కావలసింది గర్భఫలం. అయితే అది పొందుకోవడానికి స్త్రీధర్మం ఆగిపోయింది. గర్భఫలం దాల్చడానికి శరీర బలము తక్కువైపోయింది, ముసలి అయిపోయింది. అయితే చెప్పు, నా కటాక్షం మీ మీద ఉంది కాబట్టి చెప్పు, వచ్చే సంవత్సరం నేను మరలా వస్తాను, శారమ్మ గర్భంతో ఉంటుంది చెప్పు అన్నాడు. ఈ శారమ్మ ఊకి ఒకటే నవ్వుతుంది. దేవుని కన్నా కొంచెం మనం దేవుడిని చెప్తాలే, మా ముసలిడు ఎట్లా నమ్ముతున్నాడు అనుకుంటుంది. దేవుడు ఏదో చెప్తున్నాడు, ఆయన 25 సంవత్సరాలు చెప్తున్నాడు, ఇస్తా అంటాడు. బాధపడిన ప్రతిసారి ఆకాశాన్ని చూపిస్తే నక్షత్రాలను చూపిస్తాడు, సముద్రాన్ని ఈ తీరమాను చూసి ఇసుక రేవును చూపిస్తాడు, అట్లుంటుంది సంతానం అంటాడు. చూసి చాలా అయిపోయింది అని అంటది. నవ్వుతుంది. చాలే ముసలాడ నువ్వు నవ్వకు అన్నట్టు. హల్లెలూయా. దేవుడు చెప్తే నా కటాక్షం ఉంది అబ్రహాం, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి నా కటాక్షం నీ మీద ఉంది, వచ్చే సంవత్సరానికి నిశ్చయంగా ఈమె నవ్వుతుంది. ఈ నవ్వు ఎవరు చూశారు? శారమ్మ బయట ఉందా లోపల ఉందా?
లోపల ఉన్న విషయం నవ్వుతున్నట్టుగా దేవునికి తెలుసా? తెలుసు. కాబట్టి నువ్వు నవ్వుతున్నావు శారమ్మ అంటే, లేదు లేదు నేను నవ్వలేదని లోపల నుండి చెప్పేసింది. నువ్వు నవ్వావు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీ దగ్గరికి మరలా ఇదే సంవత్సరానికి వస్తాను, ఖచ్చితంగా ఇస్సాకు అనే కుమారుడు నీకు ఉంటాడు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు చెప్తే జరుగుతుందా? జరుగుతుందా? హల్లెలూయా. మన గురించి చెప్పినటువంటి జరగాలని ఆశపడుతున్నారా? ఆశపడుతున్నారా? మనకి ఏవైతే చెప్పాడో అవన్నీ నెరవేర్చబడాలని ఆశపడుతున్నారా? ఆయన నమ్మడం మాత్రమే కాదు, ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశం చొప్పున జీవించడం కూడా మనకు తగి ఉన్నది. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టుగా జీవించుకుంటా. ఈ వాక్యం ఎంత హెచ్చరిస్తున్నా, ఈ వాక్యం ఎంతగా మనల్ని కోరుకున్నా, అది కాదు మార్గము, అది కాదు మాట, ఇది కాదు పని, ఆ తప్పు పని చేయొద్దు అని ఎంత ఘోషించి చెప్తున్నా దులుపుకునేటోళ్ళు ఉంటారు. కొంతమంది దులుపుకుంటారు, ఏం తెలియనట్టుగా దులుపుకుంటారు. ఇక్కడ కూర్చున్నంత వరకు బాగుంటాం కదా చాలా మందిని, చాలా సభలలో కూడా బాగా మంచిగా భక్తి ఇల్లు అనుకొని మంచిగా అన్ని రకాలుగా భక్తులకు తగినట్టుగా ఉంటారు. బయటికి వెళ్తే దులుపుకుంటారు, అయిపోయాయి, అంతా అయిపోయాక మళ్ళీ ఎవరి తీరు వాళ్ళదే. ఈ వాక్యం ఏం చెప్తున్నదని అప్పుడే మర్చిపోవాలి. మళ్ళీ ఇదే చూపు, ఇదే కనులు, ఇదే బాధ, ఇదే లోకం. మళ్ళీ ఇది మనకు కావాల్సినది ఎప్పుడు ఇస్తాడు దేవుడు? మనకు కావాల్సిన మనకు తెలియకపోయినా దేవునికి తెలుసు, సిద్ధపరిచి ఉంచాడు. అది చూడాలంటే మన కనులతో కాదు, ఈ వాక్యాన్ని కలిగి వాక్యానుసారంగా జీవించే మనసు మనకుంటే, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పిన మాట ప్రకారం జీవిస్తాను, నన్ను దాటిపోవద్దని కలుగుతారా? ఇచ్చికేలాగా నీ ఇంటిని చక్కబెట్టుకున్న మరణం అవుతున్నావు అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పించాడు. యథార్థవంతుడనై నీ సన్నిధిలో నేను ఎట్లా జీవించానో జ్ఞాపకం తెచ్చుకో అన్నాడు. హల్లెలూయా. తెలుసా మాట? రాజులు 20వ అధ్యాయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నేను చదువుతాను చూడండి. 20వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తను అయిన యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణము వచ్చున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతును. నీ దృష్టికి, దృష్టి అంటే హల్లెలూయా, దృష్టి అంటే చూపే కదా. నువ్వు చూస్తున్నప్పుడు నేను ఎట్లా యథార్థంగా జీవించాను, మత్స మాగు కామ క్రోధ మలమత్సరాలు లేకుండా, శరీరాశ నేత్రాశ జీవపు డంబము లేకుండా యథార్థవంతుడనై నువ్వు చూస్తున్నప్పుడు ఈ భూమి మీద నాకు ఇచ్చిన ఈ రక్షణ జీవితాన్ని ఎట్లా జీవించానో జ్ఞాపకం తెచ్చుకో కృపతో. చూడు నా జీవితాన్ని చూడు. ధైర్యం ఉందా ఎవరికైనా అట్లా చెప్పగలిగిన మాట? హిజ్కియాకు ఉంది. ఏం చెప్పాడు అక్కడ? 22వ వచనం. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నాను. దేంతో? అబద్ధంతో కాదు, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు. కొందరు నోరు తెరిస్తే అబద్ధాలే. సత్యంతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యమును నీకు ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పగలుగుతారా? నాకు ఇవ్వాల్సినది నువ్వు ఇవ్వలేదు ప్రభా, నీ సన్నిధిలో నేను ఎట్లా జీవిస్తున్నానో చూడు. నువ్వు నన్ను చూస్తున్నావు కదా, మందిరంలో ఉన్నప్పుడు కాదు, మందిరం దాటిపోయినాక నువ్వు నన్ను చూస్తున్నావు కదా. దేవునికి గుడ్డితనం ఉందా? లోకమంతా ఆయన కన్ను కనపడుతుందా?
ఎవరు రహస్యంగా పాపం చేసినా ఆయనకు తెలుసా లేదా? తెలుసా? మందిరం ఉన్నప్పుడు అందరూ బాగున్నట్టు కనపడతారు, బయట ఉన్నప్పుడు కూడా దేవునికి తెలుసు. అందుకే ఈ హిజ్కియా, నీ దృష్టికి సమస్తము నేను ఎట్లా అంగీకారంగా యథార్థంగా నడుచుకొని నాకు జ్ఞాపకం తెచ్చుకో అనగలుగుతామా? ఆయన చూపు మన మీద చూస్తున్నప్పుడు ఆయన కోరుకున్న, ఆయన మనసులో ఉన్న మాటల ప్రకారమే మనం ఏ విధంగా జీవించాలో కోరుకున్న స్థితి ప్రకారమే మన ఆత్మ జీవితం సాగుతుందా? లేకపోతే ఆయన అట్లే చెప్పుకుంటున్నాని, నేను ఇట్లే నడుచుకుంటున్నాని ఒక అవిధేయ కుమార్తెగా కుమారుడిగా మన జీవితం సాగుతుందా? దీన్ని మనం ఆలోచించాలి. ఒక్క హిజ్కియా చనిపోవాల్సిన వ్యక్తి 15 సంవత్సరాల ఆయుష్ను మరలా పొడిగించుకునే. జ్ఞాపకం తెచ్చుకో. నీ దృష్టికి నేను ఎట్లుందో నా జీవితం చూసుకొని సవాలు వేసి దేవునితో మాట్లాడగలిగిన దమ్ము ధైర్యం మనకు రావాలి. హల్లెలూయా. అప్పుడే మనకు కావాల్సింది కూడా దేవుడు ఇస్తాడు. చాలామంది చెప్పలేరు అట్లా. మందిలో ఉన్నప్పుడు మంచిగా ఉంటాం, బయటికి వెళ్ళిపోతాం, ఆయన ఒకలాగా చెప్తాడు, మనం ఒకలాగా జీవిస్తాం. వద్దు అని దేవుడు అంటాడు, అదే చేస్తాం అంటాం. మరలా హెచ్చరిస్తాడు, మన మాట వినాం. మరలా కోరుకొని వద్దు బిడ్డ అంటాడు, ఆయన మన చెవు లాస్ట్కి తెలుస్తుంది మనకు. హల్లెలూయా. అందుకే ఆయన కన్నులతో ఆయన దృష్టి చూస్తున్నప్పుడు మనం ఎట్లుండాలో దేవుడు కోరుకున్న మార్గమైన సత్యమైన వాక్యం మన మధ్యలో ఉంది. ఈ వాక్యం మనం బాగుపడాలని కోరుకునేది. ఈ వాక్యానికి మన భవిష్యత్తు తెలుసు. మనం ఆశీర్వదించబడి ఆరోగ్యంగా మనము మన కుటుంబము అభివృద్ధి పొంది భూమిని నిండించి ఆశీర్వదించబడి ఆ భూమిని అంతా నిండించగలిగిన స్థితిలో భూమిని లోపరుచుకోవాల్సినంత ఆశీర్వాదం మనకుంది, వాగ్దానం మనకుంది. మాట వినక మనకు రావాల్సిన దాన్ని, మనకు కావాల్సిన దాన్ని చూడలేక ఉన్నాం. కొంతమంది ఏం చూసుకుంటారు లోపల తెలుసా? ఏమనుకోవద్దు, మనసులో ఘనంగా చూసుకుంటారు. దేవుని దగ్గర ఘనంగా ఉండాలని కాదు, మనసులో ఘనంగా అని చెప్పేసి అంటారు. అలాంటి ఆలోచనలన్నీ వదిలేయండి. కొంతమంది కోరుకునేది ఏంటంటే ఘనత. వాళ్ళు చేసిన దానికి ఘనత అవసరం లేదు. దేవుని విషయంలో మీరు ఏదైతే చేస్తారో, దేవుని విషయంలో మీరు ఏదైతే సమర్పించుకొని దేవుని విషయంలో చేస్తారో దానిలో ఘనత కోరుకోవద్దు. దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. దేవుని ఘనపరచండి. అప్పుడు ఆయన చెప్పినట్టుగా మాట విని ఆయన చెప్పినట్టుగా జీవించి. కొంతమంది బాధపడతారు, వాళ్ళు ఏదైనా చేస్తే అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నా. అలాంటి భావాలు ఉన్నాయేమో. కొన్ని వాళ్ళకున్న అలవాట్లలో వారు చూసిన వాటిలో పద్ధతులలో మొన్న ఒక ఆయన అంటాడు, ఏమని, ఇక్కడ భోజనాలు పెట్టించిన తర్వాత అక్కడ దాకా వెళ్తే భోజనాలకు ప్రార్థన చేద్దామని వెళ్తే ఏమంటాడో తెలుసా? నా గురించి ఒక మాట కూడా చెప్పలేదు అంటాడు. నా గురించి ఒక మాట కూడా చెప్పలేదు. మేము పలానా దానికి ఇచ్చాం కదన్నా, నువ్వు చెప్పలేదు అని అన్నారు కొంతమంది. డొనేటెడ్ బై అని ఒక పేరు చెప్పాలంట. డొనేటెడ్ బై. ఇచ్చింది ఎవరికి? దేవునికి ఇచ్చావు కదా. దేవుడు అదిగో ఎవరు గుర్తించకపోయినా ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో నేను రాసుకుంటాడు, ఖచ్చితంగా రాసుకుంటాడు. నా చేతి కాదు ఇచ్చింది, నాకని ఇలే, దేవునికని దేవుని పని కోసం ఇచ్చాడు, దానికి ఖర్చు పెట్టాడు. నేను ఇచ్చినట్టుగా చెప్పాలని కోరుకునే. ఒకవేళ ఆ వ్యక్తి పేరు నేను ఎందుకు చెప్పట్లేదంటే, అలాంటి ఆశతో మీరు ఎవరైనా ఉన్నారేమో, అలాంటి ఆలోచనతో ఉన్నారేమో, అవి తొలగించేసుకోండి. కొన్ని సంఘాలు ఉంటాయి, చదవాలి, పలానా మార్తమ్మ ఇన్నిచ్చే, పలానా ఇంకెవరు మేరమ్మ ఇన్నిచ్చే, ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి కదా, ఇంత ఇచ్చారు అని చెప్పి చదువుకునేది మనసులో ఘనత కోసమే. వాళ్ళ పేరు చదువుతున్నప్పుడు ఇట్లా అనుకుని అందరికీ చూస్తుంటారు నేనే అన్నట్టు. ఇది అసహ్యమైనది. దేవుడు చూస్తే, దేవుని దృష్టికి అది అసహ్యమైనది. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట తెలుసా? లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనము, ఆ చివరిలో చూడండి. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి. దేవుని దృష్టి అంటే ఏంటి? చూపు కదా. దృష్టి అంటే దేవుడు మనం చూస్తున్నప్పుడు మనం ఒకవేళ మన జీవితము మనసులలో గొప్పగా ఉండాలనే ఆలోచనతో మనం ఉంటే అది దేవుడు చూసినప్పుడు ఎట్లా కనపడుతుంది? అసహ్యంగా కనపడుతుంది అంట. ఎట్లా?
ఆయన దృష్టికి మనం ఎట్లుండాలి? అసహ్యంగా ఉండకూడదు. అసహ్యంగా ఉండకూడదు అంటే మనుషులలో నేను ఘనంగా ఉండాలని కోరుకోకూడదు. మనుషుల దృష్టికి, మనుషులలో కాదు, మనుషుల దృష్టికి ఘనంగా ఉండాలని, అంటే మనుషులను మెప్పించడానికి. ఇప్పుడు నేను ఒకరు చూస్తున్నా, అదిగో నన్ను అన్న మెచ్చుకోవాలన్నట్టుగా లేనిపోని ఆవభావాలన్నీ వ్యక్తం చేయకూడదు. మనుషుల దృష్టికి అట్లా చేయకూడదు. మనుషులు కొంతమంది మనం చూస్తున్నట్టు బాగా నటించుకుంటాం, భక్తి జీవితం లేకుండా ఇంకొకలాగానో తగ్గించుకున్నట్టుగా మంచి మాటలతోనో అట్లా నటించకూడదు. మనుషుల దృష్టికి ఘనంగా ఉండాలని మనం నటించినట్లయితే అది దేవుని దృష్టికి చూస్తే అది అసహ్యమైనది. అది అసహ్యమైనది. అందుకే మనసులో ఎట్లుండాలి? మనసులో దృష్టికి ఘనంగా ఉండాలని ఎప్పుడు కోరుకోకూడదు. దేవుని దృష్టికి ఘనంగా ఉండాలని కోరుకోవాలి. జాగ్రత్త. ఇక్కడ చేరువచ్చిన మీ అందరిలో ఏదైనా సరే, మీరు దేవునికి ఏదైనా ఇచ్చినా, ఈ మందిరానికి పరిచర్యకి ఏదైనా ఇచ్చినా, ఇంకా రాబో రోజుల్లో మిమ్మల్ని దేవుడు ప్రేరేపించి ఏదైనా ఇవ్వాలని అనుకున్నా, నా గురించి తెలియాలి, నా గురించి అందరికీ గొప్పగా ఉండాలనే మాట మీ మనసులో ఉంది అనుకో, అది మనసులో మీరు ఘనత కోరుకుంటున్నట్టే. దాన్ని దేవుడు చూసాడనుకో అసహించుకుంటాడు. దాన్ని అసహించుకుంటాడు. జాగ్రత్త. అందరికి తెలియాలని చెప్తున్నా, ఒకరికి కాదు, అందరికి తెలియాలని చెప్తున్నా. మీరు దేవుని దృష్టికి అసహించబడాలంటే, దేవుని దృష్టికి అసహ్యంగా ఉండాలంటే మీరు కనపరచబడుకోండి. లేదు దేవుడే మమ్మల్ని మెచ్చుకోవాలి, దేవుని దృష్టికి మేము ఘనంగా ఉండాలనుకుంటే మనసులో దృష్టికి తగ్గించుకొని ఉండండి. మనసులో ఘనాన్ని కోరుకోకుండా, మనసుల దృష్టికి ఘనపరచబడే స్థితిలో జీవించకుండా దేవుని దృష్టికి ఘనపరచబడే విధంగా మీరు ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన కన్నులతో మనం చూడాలి. మనకు కావాల్సింది అక్కడ దొరుకుతుంది. చాలా మందికి లేదు. ఎందుకు అంటే ఆయన చెప్పినట్టుగా ఆయన దృష్టికి మనం అనుకూలంగా జీవితాన్ని చూడు. నేను ఎట్లా జీవిస్తున్నాను నీ దృష్టికి, నువ్వు చూస్తున్నావు నా జీవితం అంటే నువ్వు చూడు అని కన్నీటికి ప్రార్థన చేస్తే, పోరా నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నప్పు అన్న. అయిపోవాల్సిన జీవితము, ఆగిపోవాల్సిన జీవితము ఏమైంది? పొడిగించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అయిపోయినది మరలా రావాలంటే ఏం చేయాలి? ఆయన కన్నులతో చూడాలి. ఆయన చూస్తున్నప్పుడు మనం యథార్థంగా ఉండాలి, జీవించాలి. ఆయన దృష్టికి ఘనంగా ఉండాలి తప్ప మనసుల దృష్టికి కాదు. ఇది మీ మనసులో ఉంచుకోండి. జీవితంలో మనం బాగుపడేది ఇదిగో ఈ మాట విన్నప్పుడే. అందుకే మనకి ఏది కావాలో దేవుడు మనకు అవసరమైన చోటునే దాన్ని ఉంచాడు. అయితే దాన్ని చూసే కన్నులు కావాలంటే ఆయన మనల్ని ఏ విధంగా జీవించాలని కోరుకున్నాడో అవన్నీ తెలుసుకొని, అదిగో ఆయన వాక్యం మనల్ని ఎన్ని రకాలుగా హెచ్చరించి సరిచేసి ఆత్మీయంగా నడిపించాలని ప్రయాసపడుతూ ప్రసవ వేదన పడుతూ ఉందో ఆ వేదన అంతా మనం తెలుసుకొని దాని ప్రకారం లోబడి మనం జీవించడానికి ఇష్టపడగలిగితే మనకు కావాల్సినది అక్కడే దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరికీ నీళ్లు చేదైపోయినాయి. మారా అంటే చేదు. ఆ నీళ్ళు చేదైపోయినాయి. అందరూ సనుగుతున్నారు, గొనుగుతున్నారు. మోసే వెళ్ళాడు, ప్రభా ఏంటి పరిస్థితి? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటివి కదా, నాతో ఉంటా అంటివి కదా అని చిన్న ప్రార్థన చేశాడు. సరేలే, ఆ చేదని నీళ్ళలోనే ఒక కొమ్మ ఉంది కదా, చెట్టు, దాన్ని నరికి అందులో వేసాయి. ఆ నీళ్ళు ఏమవుతాయి? మధురం అవుతాయి. అంటే సమస్య ఉన్న దగ్గరే పరిష్కారం కూడా ఉంది. చెట్టు అప్పటికి అక్కడ ఉంది, కానీ ఆ చెట్టు మన సమస్యకు పరిష్కారం అవుతుందని వీళ్ళకి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని దృష్టికి మనం అడగాలి, దేవుని దృష్టి దగ్గర మనం చూసుకోవాలి. ఆయన దృష్టి దగ్గరికి వెళ్ళి మనల్ని సరి చేసుకునే జీవితం మనకుంటే చైతన్య దగ్గరే మధురంగా చేయగలుగుతాడు. ఇస్మాయిల్ చనిపోయే దగ్గర మళ్ళీ బ్రతికించుకోగలిగాడు. నీళ్ళ ఊట అక్కడే పుట్టించగలిగి, నీళ్ళ ఊట అక్కడే. దయగల హృదయుడవో నీ స్వాస్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్యమును ఎన్నడు ఎడబాయవు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము అడిగాడు, నా పరిస్థితి బాగలేదు, వాగ్దానం అట్లే ఉంది,
కనులెత్తి చూసే అనుభవం కూడా నాకుంది. నీ కనులతో జీవించే జీవితం నాకుంది. నీ కటాక్షం నిజంగా నా మీద నన్ను దాటిపోవద్దు అన్నాడు. ఆయన కటాక్షం ఉంది కాబట్టి వచ్చి ఆశీర్వదించి గర్భఫలం ఇచ్చి వెళ్ళిపోయాడా? హల్లెలూయా. అబ్రాహాము చెప్తాడు, యెహోవా సన్నిధిలో నేను జీవిస్తున్నాను అంటే. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి యెహోవా సన్నిధిలో నేను జీవిస్తున్నాను అని దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేసి అక్కడ నీతిమంతులను తప్పించి నిమిత్తమై పోరాడిన వ్యక్తి. హల్లెలూయా. చాలా మందికి ఈ మాటలు నచ్చవు. ఆశీర్వాదం కావాలి, ఆరోగ్యం కావాలి, వివాహం కావాలి, సంతానం కావాలి, ఇంకా అప్పులు తీరిపోవాలి, మంచి ఇల్లు ఉండాలి, అన్ని కావాలని దేవుడికి తెలియదా? మరి పరిశుద్ధత ఇక్కడ పోయేది అంటాడు దేవుడు. పాపం మానుకో అంటాడు, తాగుడు మానుకో అంటాడు, బీడీ సిగరెట్ మానే అంటాడు. మానేస్తామా? మానేయం. ఆయన బాధ మనకు అర్థమైనా మనం చేస్తామా? అందుకే మనకు కూడా ఆయన చేయడు. ఇష్టంగా మన తండ్రిగా మన బిడ్డలు ఏం చెప్పినంటే మనం సంతోషించి వాళ్ళకి కావాల్సినటువంటి సమకూర్చినట్టుగానే ఆయన మాటకు మనం లోబడితే అదిగో మీ పరలోకపు తండ్రి అంతకంటే మరి నిశ్చయంగా శ్రేష్టమైనవి ఇస్తాడంట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. మీ పిల్లలు మీరు రొట్టెని అడిగితే పాముని రాతిని ఇయ్యరు, చేపని అడిగితే పామును ఇయ్యరు కానీ ఇస్తారా? మన పిల్లలు రొట్టెని అడిగితే రొట్టెని ఇస్తాం కదా, పాముని ఇస్తామా, రాతిని ఇస్తామా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 9వ వచనమా, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతిని ఇచ్చునా, చేపను అడిగిన ఎడల పాముని ఇచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఇవులను ఇచ్చును. హల్లెలూయా. కింద ఏమన్నాడంటే, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇప్పుడు మీరు వారికి అనకుండా దేవునికి అని అనుకుందాం. మనకు అది ప్రభావం, నాకు ఇది ప్రభావం అని చెప్పేసి మనం అడుగుతాం కదా. సరే, నాకు ఇది కావాలరా, నాకు ఇట్లా ఉండాలరా, నువ్వు జీవితం ఎట్లుండాలరా అని చెప్పేసి అడిగాడు అనుకో దేవుడు. మనం చేస్తామా? చెయ్యండి, మనకు కావాల్సినటువంటి వస్తాయి. హల్లెలూయా. అట్లా జీవించండి. కనులు తెరవబడిన అనుభవంలో జీవించాలంటే ఆయన దృష్టికి ఆయనలాగా జీవించాలి. ఆయన దృష్టికి ఆయన కోరుకున్నలాగా జీవించే జీవితం ఎవరికి ఉంటుందో వాళ్ళందరికీ కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, దీనులేలా కుప్ప చూపించేవాడు. ఆయన కోరుకున్న జీవితాన్ని జీవించే వ్యక్తులు ఎక్కడున్నా వాళ్ళని బలపరచ నిమిత్తమై ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందంట. 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట. తన ఎడల యథార్థ హృదయులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఆయన మనల్ని చూస్తాడు, మన జీవితాన్ని చూస్తాడు. ఇక్కడ ఉన్నప్పుడు కాదు, అక్కడ తిరుగుతున్నప్పుడు, ఇంకొక చాటు ఉన్నప్పుడు ఎక్కడున్నా 24 గంటలు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. మన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. మనం జీవించే జీవితము ఆయన కోరుకున్నది అయితే మనకు కావలసినది మనకు పొందుకుంటాం ఖచ్చితంగా. మనం జీవించే జీవితము ఆయన కోరుకున్న వాక్యానుసారమైన జీవితం కాకపోతే మనం బాధపడుతూనే ఉంటాం. హల్లెలూయా. అసహనం, అసంతృప్తి అనేది దూరం చేసుకొని జీవించగలని అవకాశం ఉంటుంది. బాధలు వస్తాయేమో కానీ ఇక భక్తి జీవితంలో సన్నిగిలిపోవడం అనేది ఉండదు. అందుకే మన పట్ల మనల్ని కన్న దేవుడు, మనల్ని రక్షణ ఇచ్చి ఆయన రక్తం ఇచ్చి కొన్న దేవుడు మన పట్ల ఎంతో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయన మనసులో మాటలన్నీ ఇవే, మన బాగు కోసం. ఇవి వింటే మనం బాగుపడతాం. మనం కోరుకున్నట్టుగా మన పిల్లలు ఇంటే ఎంత బాగుపడతారని మనం ఆశిస్తామో, ఈ తండ్రి అయిన దేవుడు కోరుకున్నట్టుగా మనం జీవిస్తే మనకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఆయన దృష్టి మన దృష్టి అయి ఉండాలి. ఆయన ఎట్లా చూస్తాడో మనం అట్లా చూసేవారేమో ఉండాలి. మన పట్ల ఆయన ఉద్దేశం ఎట్లుందో అది తెలుసుకుని దాని ప్రకారం జీవించేవారు మనమైతే మనకు రావాల్సిన ఆశీర్వాదం అడ్డుకునేది ఏది లేదు. హల్లెలూయా. చేతనైతే దేవుడి మీద తిరుగుబాటు చేయకుండా, దేవుని మీద అసహించుకోకుండా ఆయన కోరుకున్న భక్తి జీవితాన్ని జీవించి హిజ్కియాలాగా అడగండి. నీ దృష్టికి యథార్థవంతుడిని ఎట్లా జీవించాలో మర్చిపోయావా? యాది తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు చూస్తున్నప్పుడు నా భక్తి జీవితం నీ సన్నిధిలో ఎట్లుందో చూసి నన్ను ప్రతిఫలం అని అడగగలిగిన ధైర్యంతో మన భక్తి జీవితాన్ని చేయగలిగితే అది ఆయన మనసు మార్చుకొని, నిజమేరా నువ్వు జీవించలేదని ఒక మాట కూడా అనలేదు హిజ్కియా గురించి. నువ్వు జీవించావు కాబట్టి చెప్పిన ప్రవక్త దాటిపోకమునిపే అతనికి మరలా వాక్కునిచ్చి వెళ్ళి చెప్పు,
గోడ అవతలికి పోక మునిపే, ప్రాకారం దాటక మునిపే మళ్ళీ వెళ్ళి చెప్పు, నీ ప్రార్థన నేను విన్నాను, నువ్వు కన్నులు విడడం నేను చూశాను, నువ్వు చేసిన ప్రార్థన విన్నాను, అది నిజమైనదే, యథార్థమైనది, వాస్తవమైనది, నీ జీవితం నేను చూశాను, మళ్ళీ నీకు 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తాను, నిన్ను బాగు చేస్తాను అని అన్నాడు. మన జీవితాలు కూడా బాగుపడాలని ఆశతో వచ్చాము ఇక్కడికి. మనం కూడా దేవుని ద్వారా బాగుపడాలి, మన కుటుంబాలు కట్టబడాలని కోరుకొని వచ్చాం. అయితే మనం చేయాల్సిన పని ఒకటే, మన పట్ల దేవుడు ఏది కోరుకున్నాడో, ఎలాంటి పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆశిస్తున్నాడో అది జీవించలేకనే మనం బాధపడుతున్నాం. అది జీవించి మనకు ధైర్యంగా అడిగి, నువ్వు అనుకున్నట్టుగా నేను జీవించాను కాబట్టి, జీవించుచున్నాను కాబట్టి, నీ సన్నిధిలో నేను జీవిస్తున్నాను కాబట్టి నాకు రావాల్సినది ఇవ్వు అని అడగాలనే స్థితి, అలాంటి స్థితిలో మన జీవితం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన